క్లియర్ ఇందులో సెక్షన్ 13(1), 13(2) అనేది కరప్షన్, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కు సంబంధించి ఛార్జ్ షీట్ లో నమోదు చేయడం జరిగింది. ఎక్కడ కూడా సెక్షన్ 13(1) అండ్ 13(2) ఎక్కడ కూడా అప్లికేబుల్ అవుతున్నట్టు ఎవిడెన్స్ కావచ్చు, డాక్యుమెంట్స్ కావచ్చు, ఇయర్స్ ఎవిడెన్స్ కావచ్చు, ఈవెన్ ఐ విట్నెస్ ఎవిడెన్స్ కావచ్చు, ఎక్కడ కూడా డాక్యుమెంట్స్ లో ఎవిడెన్స్ అనేది ప్రాపర్ గా కేటీఆర్ గారికి లేదు. దీన్ని సీరియస్ గా మేము లీగల్ టీం అదే సీనియర్ అడ్వకేట్స్ దీన్ని డిఫెండ్ చేయబోతున్నాం. దీనిలో క్లీన్ గా కేటీఆర్ గారు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే క్లియర్ గా పొలిటికల్ వెండక్టాగా ఛార్జ్ షీట్ ఫైల్ చేసినట్టు మనకు కనబడుతుంది. క్లియర్ చాలా సందర్భాల్లో హైకోర్టు కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఇన్వెస్టిగేషన్ అనేది ప్రాపర్ గా జరగలేదు, ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ కాదనేది మేము కోర్టులో వాదించే అవకాశం ఉంది. దీన్ని సీరియస్ గా మేము అడ్వకేట్స్ డిఫెండ్ చేసే అవకాశం ఉంది. ప్రభుత్వానికి చేతగాకనే వీళ్ళు డైవర్ట్ పాలిటిక్స్ రాజకీయాలు వాడుతున్నారు. కాబట్టి ఇలా 6 గ్యారంటీలు పోర్టుండి హామీల మీద ప్రజలు నిలదీస్తున్నారు. కాబట్టి వీళ్లకు ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టాలని ఒక డైవర్ట్ పాలిటిక్స్ కాబట్టి ఈ కేసు నిలవదనే దాని మీదనే ఇలా ప్రూఫ్ అయింది. కాబట్టి వీళ్ళు తప్పుడు ఆరోపణలు, తప్పుడు కేసులు మానాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం కావాలని చెప్పేసి వాళ్ళు వాదన ఏంటంటే ఇక్కడ మిస్అప్రాపరేషన్ ఫండ్స్ జరిగినాయని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. ఇక్కడ మిస్అప్రాపరేషన్ ఫండ్స్ అనేది ఏం జరగలేదు. ఇక్కడ హెచ్ఎండిఏ అకౌంట్ల నుంచి నేరుగా సీఈఓ ఈ ఫార్మ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్ కు మాత్రం డబ్బులు వెళ్లినాయి 55 కోట్ల రూపాయలు. నేటి వరకు ఆ డబ్బులు అట్లనే ఉన్నాయి. ప్రభుత్వం వాటిని రికవరీ చేయలేదు. మిస్అప్రాపరేషన్ అనే ఫండ్స్ వితౌట్ అప్రూవల్ ఆఫ్ ద క్యాబినెట్ అని చెప్పేసి, లేకపోతే ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ అని చెప్పేసి, లేకపోతే ఇంకా కొన్ని అంశాల మీద వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇది పూర్తిగా పొలిటికల్ వెండెట్టా. కేటీఆర్ ఇందులో లంచం ఇచ్చినోడు గానీ, లంచం తీసుకున్నోడు గానీ, లేకపోతే అక్కడ ప్లేస్ ఆఫ్ అఫెన్స్ లో దొరికిన అంశాలు లేవు.